ప్రపంచ రాజకీయ రంగస్థలంపై ఒక కొత్త నాటకం ఆవిష్కృతమవుతోంది. ఒకప్పుడు సుస్థిరంగా కనిపించిన ప్రపంచ రాజకీయం ఇప్పుడు పెను ప్రకంపనలతో కదిలిపోతోంది. ఒకవైపు చైనా తన ఆర్థిక, సైనిక బలంతో ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తోంది. మరోవైపు దశాబ్దాలుగా ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరించిన అమెరికా ఇప్పుడు తన అనూహ్య విధానాలతో మిత్రదేశాలకి అంతు చిక్కని ప్రశ్నగా మారుతోంది. ఈ రెండు అగ్రరాజ్యాల మధ్య ఘర్షణ, ఆధిపత్య పోరు తీవ్రమవుతున్న వేళ మేము ఎవరికి సామంతులుగా ఉండలేమనే ఒక కొత్త స్వరం బలంగా వినిపిస్తోంది. ఇది ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మక్రాన్ వంటి నేతల నుండి వస్తున్న పిలుపు. కరెక్ట్గా ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక రహస్య సమావేశంలో చేసిన వ్యాఖ్యలు బయటకు రావడం ఈ చర్చకు మరింత ఆజ్యం పోసింది. ఈ రెండు పరిణామాలు ప్రపంచ రాజకీయాల్లో రాబోయే పెను మార్పులకు సంకేతాలా? మారుతున్న ఈ సమీకరణాలు తటస్థ దేశాలకు అందివచ్చిన అవకాశాలా? తెలుసుకోవాలంటే జస్ట్ వాచ్ ది స్టోరీ. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఇటీవల దక్షిణ కొరియా పర్యటనలో ఒక కీలకమైన ప్రతిపాదనను ప్రపంచం ముందుంచారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన అంతర్జాతీయ వ్యవస్థ ఇప్పుడు తన పటుత్వాన్ని కోల్పోయిందని ఆయన స్పష్టం చేశారు. చైనా ఆధిపత్యానికి తలవంచడం కానీ, అమెరికా బాసిజానికి బందీగా మారడం కానీ తమకిష్టం లేదని ఆయన తేల్చి చెప్పారు. ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన, స్వేచ్ఛ, వాణిజ్యం, పర్యావరణ పరిరక్షణ వంటి ఉమ్మడి విలువలపై విశ్వాసమున్న దేశాలన్నీ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమయ్యిందని ఆయన పిలుపునిచ్చారు. భారత్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, జపాన్, కెనడా, ఆస్ట్రేలియా, బ్రెజిల్ వంటి దేశాలు కలిసి ఒక మూడో మార్గాన్ని నిర్మించుకోవాలని ఆయన సూచించారు. ఇది అగ్రరాజ్యాల ఘర్షణలో భాగం కాకుండా తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూ ప్రపంచ శాంతి, స్థిరత్వానికి పాటుపడే స్వతంత్ర దేశాల కూటమిగా ఉండాలన్నది ఆయన ఆలోచన అని బహిరంగంగా ప్రకటించారు. మాక్రాన్ ఈ ప్రతిపాదన చేసిన కొద్ది రోజులకే అట్లాంటిక్ అవతల అమెరికాలో ఒక అనూహ్య ఘటన చోటు చేసుకుంది. వైట్ హౌస్లో ఈస్టర్ సందర్భంగా జరిగిన ఒక ప్రైవేట్ విందులో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగం పొరపాటున అధికారిక ఛానల్లో ప్రత్యక్ష ప్రసారమై వెంటనే తొలగించబడింది. అయితే ఆ కొద్ది సమయంలోనే ఆ వీడియో బయట ప్రపంచానికి చేరింది. ఆ ప్రసంగంలో ట్రంప్ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ను వ్యక్తిగతంగా అవమానిస్తూ అతని భార్య గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ యుద్ధంలో సహాయం చేయలేదని ఎగతాళి చేశారు. ఈ వ్యాఖ్యలు అమెరికా, దాని మిత్రదేశాల మధ్య ఉన్న సున్నితమైన సంబంధాలను మరోసారి దెబ్బతీశాయి. అలాగే ఆనాటి ట్రంప్ ఆ ప్రసంగం కేవలం వ్యక్తిగత దూషణలకే పరిమితం కాలేదు. ట్రంప్ తనను తాను కీర్తించుకుంటూ ప్రజలు తనను రాజు అని పిలుస్తున్నారని ఏకంగా యేసుక్రీస్తుతో పోల్చుకునే ప్రయత్నం చేశారు. ఆయన ఆధ్యాత్మిక సలహాదారు ట్రంప్ను యేసుతో పోల్చడం క్రైస్తవ వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యింది. అంతేకాదు, డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఓ మహిళా ఎంపీపై, ఒక అల్జీరియన్ మహిళా బాక్సర్పై ఎలాంటి ఆధారాలు లేని అసత్య ఆరోపణలు చేశారు. సోమాలియా దేశస్థులపై జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. ఈ మొత్తం ప్రసంగం ఒక అగ్రరాజ్య అధినేత అనూహ్య ప్రవర్తనకు, అస్థిరమైన ఆలోచన విధానానికి అద్దం పట్టిందనే చర్చ ప్రపంచ దేశాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ రెండు ఘటనలను కలిపి చూసినప్పుడు ప్రపంచ రాజకీయాల్లో ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు అమెరికా నాయకత్వాన్ని తిరుగులేనిదిగా భావించిన అనేక దేశాలు ఇప్పుడు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నాయి. ట్రంప్ వంటి నాయకుల అనూహ్య నిర్ణయాలు, ఏకపక్ష ధోరణులు మిత్ర దేశాలలో అభద్రతా భావాన్ని పెంచుతున్నాయి. ఇదే సమయంలో చైనా దూకుడు అనేక దేశాల సార్వభౌమత్వానికి సవాల్గా మారుతోంది. ఈ నేపథ్యంలో తమ ప్రయోజనాలను, విలువలను కాపాడుకోవాలంటే తమలాంటి ఆలోచనలున్న దేశాలతో కలిసి పనిచేయడమే సరైన మార్గమని భారత్ సహా అనేక దేశాలు భావిస్తున్నాయి. ఈ మారుతున్న సమీకరణాల్లో భారతదేశం ఒక కీలక పాత్ర పోషించబోతోంది. అటు అమెరికా, ఇటు రష్యాతో, అలాగే యూరోపియన్ దేశాలతోనూ బలమైన సంబంధాలను కలిగి ఉండడం భారత్కున్న అతిపెద్ద వ్యూహాత్మక బలం. అలీన విధానం నుండి బహుళ కూటములలో భాగస్వామిగా మారిన భారత్ ఈ మూడో మార్గం లేదా స్వతంత్ర దేశాల కూటమి ఏర్పాట్లలో ఒక చోదక శక్తిగా మారే అవకాశం ఉంది. ప్రపంచ శాంతి, స్థిరత్వం, అంతర్జాతీయ చట్టాల పరిరక్షణ వంటి అంశాలపై భారత్ వాణి ఇప్పుడు ప్రపంచ వేదికపై మరింత బలంగా వినిపించాల్సిన అవసరం ఏర్పడింది.
అయితే ఈ మార్గమంత సులభమైనది కాదు. ఈ దేశాల మధ్య ఆర్థిక, రాజకీయ, వ్యూహాత్మక అంశాలపై ఏకాభిప్రాయం సాధించడం ఒక పెద్ద సవాల్. అలాగే చైనా, అమెరికాల నుండి ఎదురయ్యే ఒత్తిళ్లను తట్టుకొని నిలబడడం కూడా అంత తేలికైన విషయం కాదు. అయినప్పటికీ ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించుకునే అగ్రరాజ్యాల ప్రపంచం కంటే పరస్పర సహకారంతో, గౌరవంతో ముందుకు సాగే ఈ మూడో కూటమి దేశాలతో కూడిన ప్రపంచం మానవాళికి మేలు చేస్తుందనడంలో సందేహం లేదు. ఫ్రాన్స్ అధ్యక్షుడి పిలుపు, అమెరికా అధ్యక్షుడి ప్రవర్తన ఈ రెండు ప్రపంచ రాజకీయాల్లో ఓ కొత్త అధ్యయనానికి తెరలేపుతున్నాయి. అగ్రరాజ్యాల నీడ నుండి బయటికొచ్చి తమ భవిష్యత్తును తామే నిర్మించుకోవాలనే ఆకాంక్ష అనేక దేశాల్లో బలపడుతోంది. ఈ చారిత్రక సంధి కాలంలో ప్రపంచం ఒక కొత్త, మరింత సమతుల్యమైన, మరింత న్యాయబద్ధమైన వ్యవస్థ వైపు అడుగులు వేస్తుందని చాలామంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల్లో భారతదేశం తనదైన ముద్ర వేసి విశ్వ గురువుగా తన పాత్రను సార్థకం చేసుకుంటుందనే ఆశ అనేక తటస్థ దేశాల్లో కొట్టుకొచ్చినట్లు కనిపిస్తోంది.